Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ రిపోర్ట్. నేను మీ విజయ్ శశాంక్. సో ఈరోజు వీడియోలో అయితే మనం సిఎస్కే టీమ్ బ్యాలెన్స్ బిఫోర్ ఆక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడైతే ఒక క్లిప్పింగ్ వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఉన్న టీంలో సిఎస్కే రిటైన్ అండ్ రిలీజ్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అండ్ ట్రేడింగ్స్ జరిగిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్కేలో ఆక్షన్ ముందు ఉన్న ప్లేయర్స్తో ప్లేయింగ్ 11 చేస్తే అది ఎలా ఉండబోతుంది అండ్ ఆ ఉన్న ప్లేయింగ్ 11కి బ్యాకప్ ఆప్షన్స్ ఇప్పుడు అవైలబుల్గా ఎవరున్నారు, ఇదంతా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ఆ క్లిప్పింగ్ చూసేద్దాం. సో లెట్స్ గో. CSK's team balance before auction. సిఎస్కే రిలీజ్డ్ అండ్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత రాబిన్ ఉతప్పాని ట్రేడ్ చేసుకోవడం జరిగింది. అండ్ రాబిన్ ఉతప్ప వచ్చిన తర్వాత వాళ్ళ ప్లేయింగ్ 11 ఆ ఉన్న ప్లేయర్స్తో క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో అని చూపించడానికి ఆ ప్లేయింగ్ 11 క్రియేట్ చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళకి ఇంకే ప్లేయర్స్ అవసరం లేకుండానే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 క్రియేట్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళలో ఎవరన్నా రీప్లేస్ చేసి ఎవరన్నా పెట్టాలనుకుంటే కనుక ఆ బ్యాకప్ ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఆ పర్స్ రిమైనింగ్ చూస్తే కనుక 22.90 crores ఉంది. అండ్ ఆ 22 crores ఓన్లీ 7 slots కొనాలి. దాంట్లో ఒకే ఒక్క ఓవర్సీస్ స్లాట్. ఇందాక చెప్పినట్లయితే రాబిన్ ఉతప్ప ఓపెనింగ్ వస్తాడు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి. అండ్ లీడింగ్ రన్ స్కోరర్స్ లిస్ట్లో ఒకడైన రాబిన్ ఉతప్ప రావడం వల్ల కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది ఓపెనింగ్లో సిఎస్కేకి. అండ్ మిగిలిన ప్లేయింగ్ 11 కూడా సరిగ్గా సరిపోతుంది, స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 చెప్పొచ్చు. అండ్ ఓన్లీ ఒక ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్ ఉంది కొనుక్కోవడానికి. సో ఇప్పుడు ఆప్షన్ టార్గెట్ చూసినట్లయితే కనుక ఫ్యాబ్ డూప్లెసిస్కి బ్యాకప్గా ఇందాక చూపించిన బ్యాకప్ ఆప్షన్స్లో ఎవరూ లేరు. సో దానివల్ల బ్యాకప్ ఆప్షన్గా ఒక ఫారినర్ని కొనుక్కోవాలి ఫ్యాబ్ డూప్లెసిస్కి. అండ్ అలాగే బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్ ఆల్రెడీ హర్భజన్ సింగ్ని, పీయూష్ చావ్లాని వదిలేయడం చూసాము. సో ఆ ప్లేస్లో ఎవరినన్నా కరణ్ శర్మకి ఆల్రెడీ బ్యాకప్లో ఉన్నా సరే ఇంకో ఇండియన్ పేసర్ని, ఇండియన్ స్పిన్నర్ని బ్యాకప్గా కొనుక్కోవాలి. అండ్ బ్యాకప్ ఇండియన్ పేసర్ అని ఎందుకన్నానంటే దీపక్ చహార్, షర్దుల్ ఠాకూర్కి బ్యాకప్గా కేఎం ఆసిఫ్ అనే ఒక ప్లేయర్ తప్ప ఇంకే ఇండియన్ పేసర్ లేడు. సో ఆ ఉన్న 7 slotsలో ఒక స్లాట్ ఫిల్ చేయడానికి ఒక బ్యాకప్ ఇండియన్ పేసర్ని కొనుక్కుంటే కనుక సిఎస్కేకి బెంచ్లో కూడా బ్యాకప్ ఆప్షన్స్ కింద కొద్దిగా స్ట్రెంత్ వస్తుంది. కాకపోతే సిఎస్కేకి ఎలాంటి యూజ్ లేదు ఈ ఆప్షన్ వల్ల. ఆ ఒక్క ఓవర్సీస్ ప్లేయర్ని ఫ్యాబ్ డూప్లెసిస్కి బ్యాకప్గా తీసుకోవాలి. అది ఎవరిని తీసుకోవాలి అండ్ మిగిలిన 6 ఇండియన్ ప్లేయర్స్ని ఎవరిని టార్గెట్ చేస్తారు అదంతా ఈ వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా ఉన్న ప్లేయర్స్లో అండ్ ఆప్షన్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది, పర్స్ రిమైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అనమాట సిఎస్కే టీమ్ బ్యాలెన్స్ బిఫోర్ ఆప్షన్. ఇందాక చూసిన ప్లేయింగ్ 11 ప్రకారం అయితే ఆ లిస్ట్లో ఆల్రెడీ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ ఎలాంటి చేంజెస్ లేకుండా అదే ప్లేయింగ్ 11తో చాలా ఎక్కువ మ్యాచెస్ ఆడతారని కూడా చెప్పొచ్చు. కాకపోతే ప్రతి ప్లేయర్కి బ్యాకప్గా ఉంచుకోవాలి, ఎందుకంటే ఇంజురీ అయినా ఏదన్నా వాళ్ళ ఇంటర్నేషనల్ టూర్స్ ఉంటే కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోతారు. సో దానికి బ్యాకప్గా ఉంచుకోవడానికి ఈ ఆప్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ పార్టిసిపేట్ చేయాలి. దానికంటే ఎలాంటి ఎక్స్ట్రా బైస్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్లేయింగ్ 11 సూపర్ స్ట్రాంగ్గా కనబడుతుంది సురేష్ రైనా వచ్చిన తర్వాత. అండ్ అలాగే రాబిన్ ఉతప్పాని ట్రేడ్లో తీసుకోవడం జరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండ్ ఎక్కువ రన్స్ చేసిన వన్ ఆఫ్ ద ప్లేయర్ రాబిన్ ఉతప్ప. సో రాబిన్ ఉతప్ప ఓపెనింగ్లో వస్తాడు. అండ్ ఒకవేళ రాబిన్ ఉతప్ప క్లిక్ అవ్వకపోయినా సరే లాస్ట్ మ్యాచెస్ లో బాగా ఆడిన రుతురాజ్ గైక్వాడ్ని ట్రై చేస్తాడు. అండ్ అలాగే ఫ్యాబ్ డూప్లెసిస్ ఓపెనింగ్ వస్తాడు, ఎందుకంటే షేన్ వాట్సన్ ఆల్రెడీ రిటైర్డ్ అయిన ప్లేయర్ అండ్ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయట్లేదు. సో దానికి బ్యాకప్గా ఇప్పుడైతే ఫ్యాబ్ డూప్లెసిస్ ఓపెనింగ్ వస్తాడు. అండ్ ఒకవేళ ఫ్యాబ్ డూప్లెసిస్ ఫామ్లో లేకపోయినా సరే అండ్ ఇంకో ఓపెనింగ్ స్లాట్ కావాలన్నా సరే ఓన్లీ ఒకే ఓవర్సీస్ స్లాట్ ఉంది ఆప్షన్లో కొనుక్కోవడానికి, ఆ లిస్ట్లో ఇవ్వడం జరిగింది. టోటల్ 7లో 6 ఇండియన్ ప్లేయర్స్ అండ్ ఒక ఓవర్సీస్ ప్లేయర్. పక్కా ఆ ఓవర్సీస్ ప్లేయర్ మాత్రం ఒక ఫారెన్ ఓపెనర్ని కొనుక్కుంటారు. అండ్ నా కేసు కరెక్ట్ అయితే కనుక అది డేవిడ్ మలాన్ కానీ అలెక్స్ హేల్స్ కానీ అవుతారు. బిగ్ బ్యాష్లో కూడా అలెక్స్ హేల్స్ ఆరెంజ్ క్యాప్ విన్ అయ్యాడు, హైయెస్ట్ రన్ స్కోరర్. ఆ అవార్డ్ని అలెక్స్ హేల్స్ గెలుచుకోవడం జరిగింది. అండ్ అలాగే డేవిడ్ మలాన్ ఇంటర్నేషనల్ T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంకర్. వీళ్ళిద్దరిలో ఒకరిని పక్కా టార్గెట్ చేస్తారు చెన్నై సూపర్ కింగ్స్. అండ్ వీళ్ళ పర్స్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ మిగిలి ఉంది. దాంట్లో 50% అమౌంట్ ఆ ఒక్క ఓవర్సీస్ ప్లేయర్కి పెట్టినా కానీ అది చాలా యూజ్ అవుతుంది వాళ్ళ 2021 టీమ్ బ్యాలెన్స్ కోసం.
అండ్ ఆ ఫారెన్ బ్యాట్స్మెన్ పక్కన పెడితే కనుక ఇందాక ఆప్షన్ టార్గెట్ లో ఒక ఇండియన్ బ్యాకప్ స్పిన్నర్ అండ్ ఇండియన్ బ్యాకప్ పేసర్ కావాలని చెప్పడం జరిగింది. ఆ ఇండియన్ బ్యాకప్ పేసర్ కింద మోహిత్ శర్మని మళ్ళీ తీసుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్నప్పుడు మోహిత్ శర్మ హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు ఆ సీజన్ మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ కి. అండ్ ధోని మోహిత్ శర్మని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నాడు. సో షర్దుల్ ఠాకూర్ కి అండ్ దీపక్ చహార్ కి బ్యాకప్ గా ఇంకా ఏ ఎక్స్పీరియన్స్ బౌలర్ లేరు. సో టీంలో లేకపోయినా సరే బ్యాకప్ ఆప్షన్స్ లో ఎందుకైనా బెటర్ అని కొనుక్కొని ఉంచుకుంటారు. ఆ 6 ఇండియన్ స్లాట్స్ లో అది ఒకటి మోహిత్ శర్మ అవ్వచ్చు, లేకపోతే ఏ ఎక్స్పీరియన్స్ ఇండియన్ పేసర్ అయినా అవ్వచ్చు, ఆల్రెడీ ఇండియా డెబ్యూ అయిన ప్లేయర్. అండ్ అలాగే ఇండియన్ స్పిన్నర్ ఆల్రెడీ హర్భన్ సింగ్ ని పీయూష్ చావ్లాని వదిలేయడం చూసాము. సో ఆ ప్లేస్ ని ఫిల్ చేయడం కోసం బ్యాకప్ ఆప్షన్స్ కింద ఇంకో ఇండియన్ పేసర్ ని కొనుక్కుంటారు చెన్నై సూపర్ కింగ్స్. ఈ 3 పాయింట్స్ ఆప్షన్ టార్గెట్ లో ఇవ్వడం జరిగింది. ఇది తప్ప చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఆప్షన్ లో ఎటువంటి బైస్ చేసుకోరు అండ్ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ ప్లేయింగ్ లెవెన్ లో చూసినట్లయితే ఇందాక చెప్పడం జరిగింది చాలా స్ట్రాంగ్ గా ఉందని. ఇందాక చెప్పినట్టు ఫ్యాబ్ డూప్లెసిస్ కి బ్యాకప్ గా డేవిడ్ మలాన్ కానీ అలెక్స్ హేల్స్ కానీ వస్తారు. అండ్ రాబిన్ ఉతప్పాకి బ్యాకప్ గా ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. అండ్ మిడిల్ ఆర్డర్ లో ఎవరైనా ఫామ్ కోల్పోతే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో బాగా పెర్ఫామ్ చేసిన జగదీషన్ కి ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ శామ్ కురాన్ ఇంత ప్లేయింగ్ లెవెల్ పెట్టడం జరిగింది. ధోని బాగా నమ్మే డ్వేన్ బ్రావోని శామ్ కురాన్ సరిగ్గా ఆడకపోతే డ్వేన్ బ్రావోని పెట్టుకోవచ్చు. అండ్ అలాగే లుంగి ఇంగిడి ఏమో జార్జ్ హైజల్వుడ్ కి బ్యాకప్ గా ఉన్నాడు. మిచెల్ శాంట్నర్ ఏమో ఇమ్రాన్ తాహిర్ కి బ్యాకప్ గా ఉన్నారు. అండ్ ప్రతి ప్లేయర్ కి బ్యాకప్ గా అయితే రెడీగా ఉంది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఎటువంటి వరీ అవ్వాల్సిన పని లేదు. అండ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీం కూడా ఇది అని చెప్పొచ్చు. కాకపోతే ఆ ఒక్కపై ఎక్కువ క్రోస్ పెట్టైనా సరే అలెక్స్ హేల్స్ ని తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అవుతుంది అని నా ఒపీనియన్. సో ఇదే అనమాట చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ బ్యాలెన్స్ బిఫోర్ ఆప్షన్ ఆ లిస్ట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరిని ఆప్షన్ లో టార్గెట్ చేస్తారని ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. ఇంకో టీమ్ బ్యాలెన్స్ అండ్ ఎవరిని టార్గెట్ చేస్తారు, పరిస్థితి ఎంత ఉంది, ఎన్ని స్లాట్స్ మిగిలి ఉన్నాయి, అదంతా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇదైతే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ న్యూస్ అండ్ ఆప్షన్ టార్గెట్ IPL 2021. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిక్ రిపోర్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.